హాయ్ ఫ్రెండ్స్, అంగారక గ్రహం అంటే మనకు ఎండిపోయిన ఎర్రటి మట్టి బండరాలే గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు ఈ ఎర్రని గ్రహంపై మన భూమిలాగే నీళ్లు ప్రవహించాయని, ఏకంగా ఒక మహాసముద్రమే ఉండదని చెప్తే మీరు నమ్ముతారా? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి మార్స్ ఎక్స్ప్రెస్ స్పైన్ క్రాఫ్ట్ తాజాగా అంగారకుడిపై ఒక రాక్షస లోయను ఫోటో తీసింది. అక్కడ ఒకప్పుడు ముంచెత్తినటువంటి ప్రళయకాలపు వరదలు, అగ్నిపర్వతాల బూడిద మార్స్ గ్రహ చరిత్రనే మార్చేస్తున్నాయి. అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నటువంటి ఈ మార్షల్ వ్యాలీ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక విజయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు జర్మన్ ఎయిర్ ఫోర్సెస్ సెంటర్ శాస్త్రవేత్తలు సాధించారు. 2003లో ప్రయోగించినటువంటి మార్స్ ఎక్స్ప్రెస్ స్పేస్ క్రాఫ్ట్ గత 20 ఏళ్లుగా పైగా అంగారకుడి చుట్టూ తిరుగుతూ దాని ఉపరితలాన్ని 3D కలర్ విజువల్స్తో మ్యాపింగ్ చేస్తోంది. ఈ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ హై రెజల్యూషన్ స్టీరియో కెమెరా పంపినటువంటి డేటా ఆధారంగా బృందం ఈ కొత్త మ్యాప్లను క్రియేట్ చేసింది. ఈ పరిశోధన అంతా అంగారకుడి ఈక్వేటర్ వద్ద ఉన్నటువంటి పాల్బాటానా వల్లీస్ అనే ఒక భయంకరమైనటువంటి లోయ చుట్టూ తిరుగుతోంది. ఈ లోయ పొడవు ఎంతో తెలుసా బాసు? అక్షరాల 1300 కిలోమీటర్లు. అంటే తన భూమి మీద ఉన్నటువంటి ఇటలీ దేశం అంతా కూడా పొడవు అన్నమాట. ఇది సుమారు 10 కిలోమీటర్ల వెడల్పు మరియు 500 మీటర్ల లోతును కలిగి ఉంది. ఒకప్పుడు ఇది ఒక లోతుగా ఉండేదని, కాలక్రమేణా అందులో మట్టి ఇతర పదార్థాలు పూరికిపోయాయంటూ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక అసలు ఇంత పెద్ద లోయ అక్కడ ఎలా ఏర్పడిందంటే, సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడి గర్భంలో దాగి ఉన్నటువంటి ఒక భారీ భూగర్భ జలాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయి పైకి తనుకొచ్చాయి. ఆ ప్రళయకాలపు వరదలు కొండలను గుట్టలను చీల్చుకుంటూ అత్యంత వేగంగా కిందికి దూసుకెళ్లడం వల్లే ఈ భయంకరమైనటువంటి నీటి ప్రవాహాలు ఏర్పడ్డాయి. ఈ లోయ లోపల ఒక వింతైన నల్లటి మచ్చను కూడా కెమెరా పట్టుకుంది. అది ఒకప్పుడు అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వెలువడినటువంటి బూడిద అని. దాన్ని మార్స్ మీద రాక్షస గాలులు అక్కడకు తీసుకొచ్చి పడేశాయంటూ కూడా శాస్త్రవేత్తలు 3D మోడల్స్ ద్వారా నిరూపించారు. ఈ లోయ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు కేయాటిక్ టెరైన్ అంటే అల్లకల్లోల ప్రాంతం అని పిలుస్తారు. ఇక్కడ నేల పద్ధతిగా లేకుండా విరిగిపోయినటువంటి బండరాళ్ళు, ఎదుగుదిరుగుడు ఉన్నటువంటి గుట్టలతో నిండి ఉంటుంది. అసలు ఈ వింత ఆకారం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ఈ నేల అడుగున భారీగా మంచుగడ్డలు ఉండేవి. గ్లోబల్ వార్మింగ్ లేదా అగ్నిపర్వతాల వేడి వల్ల ఈ మంచు కరిపోగానే పైన ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఇలాంటి అల్లకల్లోల ఆకృతిగా మారింది. మార్స్ మీద ఉన్నటువంటి పైరే రేజియో అలాగే ఆరామ్ కోస్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వింతలను మార్స్ ఎక్స్ప్రెస్ రికార్డ్ చేసిందన్నమాట. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే, ఈ పాల్బాటానా వల్లీస్ లోయల్లో పాటు మార్స్ మీద ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద వరద కాలువలన్నీ కూడా చివరకు క్రేసీ ప్లాంటియా అనే అత్యంత లోతైన మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళి ముగుస్తాయి. దీనివల్ల శాస్త్రవేత్తలు ఒక మైండ్ బ్లోయింగ్ థియరీని తెరమీకి తీసుకొచ్చారు. ఒకప్పుడు మార్స్ వెచ్చగా తేమగా ఉన్నటువంటి కాలంలో ఈ లోతైన మైదానం అంతా కూడా నీటితో నిండి ఒక మహాసముద్రంలా ఉండేదని, ఈ లోయ నుండి వచ్చిన వరద నీరంతా కూడా ఆ సముద్రంలోనే కలిసేదంటూ కూడా శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ లోయ చుట్టూ లావా ప్రవహించి గడ్డ కట్టడం వల్ల ఏర్పడిన రింకిల్ రాడ్డేస్ కూడా దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చూసారుగా, ఎండిపోయిన ఎడారిలా కనిపించినటువంటి అంగారకుడి వెనుక ఒకప్పుడు భూమిని తలపించే సముద్రాలు, నదులు చరిత్ర దాగి ఉంది. మార్స్ ఎక్స్ప్రెస్ పంపినటువంటి ఈ చిత్రాలు రేపు మనుషులు మార్స్ గ్రహంపైకి వెళ్ళినప్పుడు నీటి వనరులు వెతుక్కోవడానికి ఒక పెద్ద రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడబోతున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.